మిత్రులందరికీ స్వాగతం. ఇవాళ స్టోరీ హబ్లో మనం వినబోయే కథ సూర్యప్రసాదరావు గారు కథల నుంచి ముందే కూసిన కోయిల. కథను వినేద్దామండి. ప్రాణ స్నేహితుణ్ణి పెళ్లి కోసమని వెళ్ళిన వాడివి ముహూర్తానికే ఇంటికి వచ్చేసావేమిరా? దిగాలుగా నీరసంగా చెదిరిన దుస్తులతో చెరిగిపోయిన జుట్టుతో ఎయిర్ బ్యాగ్తో సోఫాలో కూలబడిన కొడుకును ప్రశ్నించకుండా రామనాథం గారు ఉండలేకపోయారు. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న కొడుకు సమాధానం ఇవ్వకపోయేసరికి ఆయనకు విషయం బోధపడింది. ఏదో సంఘటన జరిగి ఉంటుంది. పీటల మీద పెళ్లి తప్పిపోయి ఉండాలి. అందుకే రాజా తిరిగి వచ్చేశాడు. ఏమైందిరా కన్నా? కట్నం దగ్గర పేచీ ఏమైనా వచ్చిందా? అనునయంగా అడుగుతూనే ఆయన సమాచారం రాబట్టాలని చూస్తున్నారు. రాజా తల అడ్డంగా ఊపాడు. పోనీ అమ్మాయి ఏమైనా నచ్చలేదా? కాదన్నట్లు చూచాడు. అంతకు ముందే అమ్మాయికి ఎవరితోనైనా ఎఫైర్ ఉందా? లేదు నాన్న, ఆ అమ్మాయిని తప్పుపడితే మహాపాతకం చుట్టుకుంటుంది. రాజా అసహనంగా జవాబిచ్చాడు. మరి పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయిందిరా కన్నా? రామనాథం గారు రెట్టించి అడుగుతుంటే రాజా మరి ఉండబట్టలేకపోయాడు. వాడు ఆ రాఘవగాడు పెళ్ళికి ముందు రోజు నిద్రమాత్రలు మింగాడు ఆత్మహత్య చేసుకుందామని. వాట్? పక్కలో బాంబు పడ్డట్టు రామనాథం గారు అదిరిపడ్డారు. అవును నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోను. బ్రహ్మచారిగానే బ్రతుకుతాను. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేస్తున్నారు కనుక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని లెటర్ రాసి మరీ నిద్రమాత్రలు మింగాడు. సమయానికి కనిపెట్టారు కాబట్టి బ్రతికాడు. లేకపోతే రాజా కంఠం రుద్ధమైంది. టేక్ ఇట్ ఈజీ రాజా, సీరియస్గా ఆలోచించకు. లేచి స్నానం చేసి రెస్ట్ తీసుకో, లే. రాజా ఆలోచనలను డైవర్ట్ చేసి భార్యకు సైగ చేశాడు, రాజాను కనిపెట్టి ఉండమని. ఏమోయ్, నేను అలా వెళ్ళి వస్తాను. వాడికి స్నానం టిఫిన్ వగైరాలు చూడు. భార్యకు అతని బాధ్యతలు పురమాయించాడు. సాయంత్రానికి రాజా తేరుకున్నాడు. బయటకు బయలుదేరబోతుంటే రామనాథం గారు ప్రశ్నించారు. బాబు, ఆసుపత్రికేనా? అవును నాన్నగారు, మీరెలా ఊహించారు? రాజా సందేహం వెలిబుచ్చాడు. చాలా తేలిక బాబు. ఆత్మహత్య ప్రయత్నాల కేసులు తీసుకునేవి గవర్నమెంట్ హాస్పిటల్ లేదా పెద్ద పేరున్న నర్సింగ్ హోమ్ మాత్రమే. అవన్నీ ఉండేవి జిల్లా కేంద్రమైన మన ఊరిలోనే. ఈ సమయంలో నువ్వు బయలుదేరుతున్నావంటే ఖచ్చితంగా రాఘవ దగ్గరకే. అలా కాకపోతే మీ స్నేహానికి అర్థమే లేదు. నిజమే నాన్నగారు, తనువు ఇక్కడుందనే మాటే కానీ మనసంతా వాడి చుట్టూనే తిరుగుతున్నది. అందుకే వాడిని చూడటానికి బయలుదేరుతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నన్ను నీతో రమ్మంటావా? రామనాథం గారు అడిగారు. మీరు నాతో హాస్పిటల్కు? రాజా ఆర్ధోక్తిగా ఆగిపోయాడు. తప్పేముంది? నిరాశలో ఉన్నప్పుడే అయిన వారి ఆసరా కావాల్సింది. అతనికి నీ సహకారం ఎంత అవసరమో ధైర్యం చెప్పడానికి మా వంటి పెద్దవాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. రాఘవ నాన్నగారితో మాట్లాడినట్టు ఉంటుంది. పూర్వపరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను కూడా వస్తాను. రాజా మాటలకు ఎదురు చూడకుండా స్కూటర్ వెనుక ఎక్కి కూర్చున్నారు. రాజాతో పాటు రామనాథం గారు రాఘవ్ రూమ్లోకి ప్రవేశించేటప్పటికే రాఘవ్ చుట్టూ నలుగురు స్నేహితులు, తల్లి తండ్రి నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. రాఘవ, మా నాన్నగారు నిన్ను చూద్దామని వచ్చారు. అప్రయత్నంగా రాఘవ రామనాథం గారిని చూచి చేతులు జోడించాడు. దీర్ఘాయుష్మాన్ భవ. రామనాథం గారు హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఎక్కడ దీర్ఘాయుష్షు అన్నయ్య గారు, సమయానికి తెలుసుకోబట్టి కానీ, లేకపోతే రాఘవ తల్లి బోరుమంది. దీర్ఘాయుష్ ఉండబట్టే గండం గడిచిపోయిందమ్మా. ఇక రాఘవకు పర్వాలేదు. అభిమానంగా ప్రేమగా రాఘవ తండ్రి రామనాథం గారి చేతులు పట్టుకున్నాడు. అసలు ఎలా జరిగింది బాబు? రామనాథం గారి ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా రాఘవ అన్నాడు. అమ్మా, ఆకలేస్తుంది, త్వరగా భోజనం పంపించరాదు? రామనాథం గారికి అర్థమైపోయింది. తల్లి ముందు ఈ ప్రస్తావన ఎత్తడం
రాఘవకు ఇష్టం లేదు. అయ్యో, మాటల సందడిలో పడి నీ భోజనం సంగతి మర్చిపోయానురా. పదరా, చిన్న ఇంటికి పోదాం. రాఘవ తమ్ముడు తల్లితో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడు చెప్పు బాబు, అసలు ఏం జరిగిందో? రాఘవ మాట్లాడకుండా తలదించుకున్నాడు. వీడు చెప్పడానికి సంకోచిస్తున్నాడు అంకుల్, ఓ స్నేహితుడు అన్నాడు. పర్వాలేదు బాబు, చెప్పు. ఏ గ్రోన్ ఆఫ్ సన్ యూజ్ ఏ ఫ్రెండ్ టు హిజ్ ఫాదర్. పెద్దవాడైన కొడుకు తండ్రికి స్నేహితుడితో సమానం కాదా మాస్టారు? రాఘవ తండ్రిని ఉద్దేశించి అన్నారు. ఆయన నిజం అన్నట్లుగా తలూపాడు. రాఘవకు బదులు మేం చెబుతాం అంకుల్, పెద్దవాళ్ళిద్దరూ ఏమి అనుకోనంటే అని అంటుంటే, ఏమి అనుకునేవాళ్ళం కాదు కనుకనే మిమ్మల్ని చెప్పమంది. ఈసారి రాఘవ తండ్రి సమాధానం చెప్పాడు. పెళ్లికి ముందే ఒకసారి సంసార సుఖం చవి చూడాలని మా నలుగురికి అనిపించింది. అందుకే అందరం ధైర్యం చేసి తెలివిగా ప్లాన్ చేసి ఓ అమ్మాయిని మా గదికి రప్పించుకున్నాం. రాఘవ్ వద్దంటున్న ఆ అందమైన అనుభవం కోసం ఓ మధ్యవర్తిని సైతం మాట్లాడుకున్నాం. రాత్రిపూట వీలు పడదంటే పగటిపూటే అరేంజ్ చేసుకున్నాం. ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆ సంఘటన వివరిస్తున్నారు. ఊరికి దూరంగా 2 గదులు ఉన్న నా రూము అందరికీ అనుకూలంగా ఉండేట్లు అమర్చుకున్నాం. ఆ రోజు కాలేజీ ఎగ్గొట్టి మధ్యాహ్నమే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ అమ్మాయి ఒక్కతే ఆటోలో వచ్చింది. వాడి గదిలోని సింగిల్ కాట్ను అందంగా అలంకరించాం. ముగ్గురం ముందు గదిలో ఉన్నాం. మొదటి వాడిని ఆ గదిలోకి పంపించాం. ఒకరి తర్వాత మరొకరు ఆనాటి అనుభవాన్ని నెమరువేయడం మొదలుపెట్టారు. ఎవరు ముందు వెళ్ళాలనేది ఎలా డిసైడ్ చేశారు? రామనాథం గారు ప్రశ్నించారు. లాటరీ పద్ధతిలో 4 పేర్లు తీశాం. రాఘవగాడి పేరు ఆఖరున వచ్చింది. తర్వాత ఏం జరిగిందో చెప్పు బాబు, రాఘవ తండ్రి అన్నారు. ఒకళ్ళ తర్వాత మరొకరం అరగంట తేడాతో గదిలోకి వెళ్ళి వచ్చాం. కానీ చివరిసారిగా వెళ్ళిన రాఘవ మాత్రం వెంటనే తిరిగి వచ్చేశాడు. వాడికి ఏమైందో అర్థం కాలేదు. అయినా అందరికీ రేటు చెల్లించాల్సి వచ్చింది. ఒకడు బాధగా నిట్టూర్చాడు. అసలు ఏం జరిగింది రాఘవ? బిడియ పడకుండా జరిగింది చెప్పు. నీ సమస్యకు పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. రామనాథం గారు అడిగారు. ఎట్టకేలకు రాఘవ గొంతు విప్పాడు. అసలే పగలు, దానికి తోడు మొదటి అనుభవం. గుండె దడవచ్చింది. కాళ్ళు వణకనారంభించాయి. లిటరల్గా మిగిలిన ముగ్గురు నన్ను ఆ గదిలోకి నెట్టారు. అప్పటికే ఆ అమ్మాయి అలసిపోయి ఉంది. నన్ను చూడగానే పడుకున్నదల్లా ఒక్కసారి దిగ్గులు లేచి కూర్చుంది. రా, ఇప్పటికే 3 అయ్యారు, నువ్వు 4వ వాడివి. కళ్ళు మూసుకొని బాధను ఓర్చుకుంటాను, నీ పన్ను కానిచ్చుకొని పో అంటూ చుట్టుక్కున దుప్పటి విప్పి నిలబడింది. ఆమె శరీరం నిండా పంటిఘాట్లు, గోళ్ల రక్కులు, రక్తం ఓడుతున్నాయి. రాఘవ గొంతులో బాధ వ్యక్తం అవుతోంది. క్షణకాలం ఊరుకొని మళ్ళీ మొదలుపెట్టాడు. ఆమెనలా చూడగానే నా ఒళ్ళు చల్లబడిపోయింది. నోరు పొడారిపోయింది. మాట తడబడింది. కాళ్ళు చేతులు ఆడటం మానేశాయి. నేను అని అంటూ ఉండగానే, అందుకనేగా వచ్చింది, ఇంకా దూరంగా ఉన్నావేం? రా, దగ్గరకు రా, నీ ఇష్టం వచ్చినట్లు చేసేయి. ఈ శరీరమంతా నీదే. ఎలాగూ ఈ పూటకు అమ్ముడుపోయానుగా. అసభ్యకరమైన భంగిమలు చూపించింది. జుగుప్స కలిగేలా ప్రవర్తించింది. శృంగారం అంటేనే యావగింపు కలిగేలా సిగ్గు విడిచి సంభాషించింది. అంతే అంకుల్, మళ్ళీ జీవితంలో ఆడదాని దగ్గరకు పోకూడదనిపించేలా బిహేవ్ చేసింది. రాఘవ ముగించాడు. సరిగ్గా అదే సమయానికి అనుకుంటా ముహూర్తం పెట్టించమని ఆడపిల్లి వాళ్ళు వచ్చారు. ఒప్పుకున్న సంబంధమే కదా అని ముహూర్తం పెట్టించాం. రాఘవ తండ్రి అందుకున్నాడు. నాకు పెళ్ళి ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నాన్నగారు వినలేదు. రాఘవ నిష్ఠూరంగా అన్నాడు. ఎలా మానేస్తాం చెప్పండి? సంబంధం ఖాయపరుచుకొని 1 సంవత్సరం అయింది. ఆడపిల్లివారు తొందరపడటం సహజం. ముహూర్తం పెట్టిన తర్వాత ఎలా క్యాన్సిల్ చేస్తాం చెప్పండి? రాఘవ తండ్రి ఆవేదన వెలిబుచ్చాడు. నిజమే బాబు, ఎలా క్యాన్సిల్ చేస్తారు? రామనాథం గారు సపోర్ట్ చేశారు. అందుకనే తప్పించుకునే మార్గం లేకనే నిద్రమాత్రలు మింగాను.
నిర్లిప్తంగా రాఘవ అన్నాడు. ఆత్మహత్య పరిష్కారం కాదు బాబు. సమస్యలు వచ్చినప్పుడే ధైర్యం ప్రదర్శించాలి. సున్నితమైన సమస్య అయితే స్నేహితుల ద్వారా చెప్పించాలి. నువ్వు చేసిన పని పిరికివాడు, పనికిరానివాడు చేసే పని. భయపడిపోయి అంతం చేసుకోవడానికి కాదు. భగవంతుడు మానవ జన్మనిచ్చింది. సార్థకంగా జీవించాలి. సమర్థుడు అనిపించుకోవాలి. వృద్ధాప్యం వరకు బ్రతకాలి. రామనాథం గారి విశ్లేషణకు రాఘవ తండ్రి అభినందించకుండా ఉండలేకపోయాడు. అలా చెప్పండి మాస్టారు. జీవితం ఉన్నది బ్రతకటానికి కానీ అర్ధాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టడానికి కాదని. ఎలా చెప్పమంటారు అంకుల్? సున్నితమైన సమస్య, శృంగారపరమైన సమస్య. ఒకరికి చెప్పలేము, పరిష్కరించుకోలేను. ముఖ్యంగా మీ వంటి పెద్దవారికి. రాఘవ స్నేహితుడు ఒకడన్నాడు. అక్కడే పొరబడుతున్నావు ఫ్రెండ్. మీ అమాయకత్వానికి, సంకోచనత్వానికి నేటి సెక్స్ స్పెషలిస్టులు క్యాష్ చేసుకుంటున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. మాతో మీరు చర్చించలేకపోవచ్చు, కానీ పెళ్ళైన కొంచెం పెద్దవారిని ఎవరినైనా సంప్రదిస్తే సులువుగా సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మీ నాన్నకు చెప్పేవారు. మరో 3 నెలల ముహూర్తం వాయిదా వేయించేవారు. అసలు నాకు పెళ్లి మీదనే అసహ్యం కలిగింది. ఆడదానితో అనుభవం అంటేనే జుగుప్స కలుగుతోంది అంకుల్. రాఘవ చిరాగ్గా మొహం పెట్టాడు. రాఘవ, వివాహం, అనుబంధం, అనురాగం అనే పదాలకు నీకు అర్థం తెలియదు. మానవ జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, ప్రౌఢ, వార్ధక్య దశలున్నాయి. బాల్య, కౌమార దశలలో ఆడుతూ పాడుతూ జీవితాన్ని అలవోకగా గడిపేస్తారు. యవ్వనంలోనే మనం జాగ్రత్తగా ఉండాల్సింది. ఒక్క తప్పటడుగు వేశామా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. లివింగ్ ఎగ్జాంపుల్ చెప్పనక్కర్లేదు. నిన్ను హాస్పిటల్లో చేర్పించడం, హాస్పిటల్ బిల్లు, వాటి గురించి నాకంటే మీ నాన్నగారు బాగా చెప్పగలుగుతారు. రామనాథం గారి మాటలకు రాఘవ తండ్రి తల పంకించాడు. యవ్వనాన్ని అక్రమ త్రోవలు తొక్కించడానికి అనేక మార్గాలున్నాయి. నేటి పత్రికలు, సినిమాలు, టీవీ ఛానళ్ళు ఎక్కడ చూసినా అడుగడుగునా రెచ్చగొట్టే చిత్రాలే, సన్నివేశాలే. అవి పిల్లల తండ్రులనే పరవశింపచేస్తుంటే యవ్వనంలో ఉన్నవారు రెచ్చిపోవడంలో అనుమానం ఎంతమాత్రం లేదు. అందుకే వయసు మనసును అదుపు చేయడానికి చదువులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వగైరాలు నిర్దేశించబడ్డాయి. ఆ ధ్యాసలో పడితే జీవితంలో అత్యున్నతమైన, అతి సమర్థమైన వయస్సు వ్యర్థంగా గడిచిపోదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడు మీ పెళ్ళి, శోభనం గురించి పెద్దవాళ్ళు ఆలోచిస్తారు, లేదా మీ ఆలోచనలను ఆహ్వానిస్తారు. నువ్వు ఫైనల్లో ఉన్నావు కదా అని పెళ్లి ముహూర్తం నిశ్చయించి ఉంటారు. అవును కదా మాస్టారు? రాఘవ తండ్రి జవాబిచ్చారు. అవునండి, తరగని ఆస్తి, 2 అబ్బాయిలు. వీడు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదని ఆర్థిక స్థితి ఉంది కనుక పెళ్లి చేద్దామని సంబంధం సెటిల్ చేశాం. నిజమేనండి, మీరు ఒకలా అనుకుంటే విధి మరోలా వక్రించింది. కనుక మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మా స్వానుభవంతో చెప్పే సందేశం, శృంగార జీవితం మొదలు పెట్టడానికి అనుభవం ఉండనక్కర్లేదు. ప్రాక్టికల్స్ ముందే చేయనక్కర్లేదు. సమయం, సందర్భం అనుకూలంగా ఉంటే ఆహ్లాదకరమైన వేళలో 2 జీవిత భాగస్వాముల యవ్వనం రెక్కలు విప్పుకుంటుంది. తుమ్మెదలకు మకరందం ఎలా జుర్రు కావాలో అర్థమవుతుంది. పుష్పం తనను తాను సమర్పించుకుంటుంది. నీటిలో చేపకు ఈత నేర్పాల్సిన అవసరం లేదు. రెక్కలు విప్పుకున్న విహంగానికి ఎలా ఎగరాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అంతే. ఇద్దరికీ తొలిరేయి అనుభవాలు తొలిసారే అయినప్పుడు ఓ ఉత్కంఠ, ఓ రసాస్వాదన, ఓ రసస్పందన. రామనాథం గారి తన్మయత్వం చూస్తుంటే వయసులో ఆయనకు తొలిరేయి అనుభవాలు జ్ఞప్తికి వచ్చినట్లున్నాయి. వాతావరణం అంతా మెల్లగా, తేలికగా, హాయిగా, ఆహ్లాదంగా మారనారంభించింది. మా రోజుల్లో తొలిరేయి అనుభవం కోసం తాపత్రయపడిన ఓ సంఘటన చెబుతాను, మీరంతా వింటానంటే. రామనాథం గారు అందరినీ ఊరించే ప్రయత్నం చేశారు. చెప్పండి అంకుల్, తప్పకుండా వింటాం, కుర్రకారంతా ముక్తకంఠంతో అన్నారు. అవి నేను యవ్వనంలో ఉన్న రోజులు. మీలాగే ముగ్గురు మరొకరిని కలుపుకొని రసిక చతుష్టయంగా మారి
తొలిరే అనుభవం గురించి తెలుసుకోవాలనుకున్నారు. అప్పటికి ఇంకా స్వతంత్రం రాలేదు. అప్పుడు నేను ఒక ప్రెస్లో పనిచేస్తున్నాను. ప్రెస్ వెనకాల ఒక గదిలో పేపర్ స్టేషనరీ అంతా ఉండేది. ఆ గది ఓ స్టోర్ రూమ్ అయినా విశాలంగా ఉండేది. సందులో నుండి ఆ గదికి ఓ దొడ్డిదారు ఉండేది. ఓ ఆదివారం ఆ నలుగురు ఆ గది తాళం సంపాదించారు. అనుకున్నట్లుగానే అమ్మాయి కూడా కుదిరింది. సందు ముందు ఒకడు కాపలా, గది ముందు ఇద్దరు కాపలా, ఒకరి గదిలోకి వెళ్ళాలి. ఇది ఒప్పందం. అప్పుడు శృంగారాన్ని విడమర్చి చెప్పే పుస్తకాలు లేవు, మ్యాగజైన్లు లేవు, సినిమా సన్నివేశాలు లేవు. 16-17 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేసేవారు. ముగ్గురికి పెళ్ళిళ్ళై సెటిల్ అయిపోయారు. పెళ్ళికి ముందే ఆ అనుభవం కోసం అందరూ ప్లాన్ చేశారు. రామనాథం గారు క్షణకాలం ఆగారు. అందరూ వింటున్నారో లేదో చూద్దామని. కుర్రకారంతా అతి జాగ్రత్తగా వింటున్నారు. గుండు సూది కింద పడవేస్తే వినిపించే అంత నిశ్శబ్దం. మొదటివాడు గదిలోకి వెళ్ళాడు. లోపల నుండి దగ్గు వినిపిస్తోంది. అరగంట తర్వాత మొదటివాడు వచ్చాడు. రెండోవాడు లోపలికి వెళ్ళాడు. అరగంట తర్వాత మూడోవాడు లోపలికి వెళ్ళాడు. రాఘవకు ఎదురైన సంఘటన అతనికి ఎదురైంది. అంతే, అతడు బయటకు వచ్చేశాడు. తొందరగా ఇతను బయటకు రావడం చూసి నాలుగవవాడు, సందు మొదట్లో నిలబడినవాడు వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిపోయింది. సరిగ్గా 6 నెలలు తిరగలేదు. మొదటి ఇద్దరు చనిపోయారో కారణం భయంకరమైన క్షయవ్యాధి. ఆ అంటువ్యాధి ఆమె నుండి ఇద్దరికీ అంటుకుంది. ఆమె దగ్గరకు వెళ్ళని కారణాన మూడవవాడు, నాలుగవవాడు బ్రతికి బట్టగట్టారు. రామనాథం గారు ముగించారు. ఇంతకు ఆ మూడోవారెవరో, నాలుగోవారెవరో చెప్పండి అంకుల్. సస్పెన్స్లో మమ్మల్ని టెన్షన్కు గురి చేయకండి, నలుగురు యుక్తకంఠంతో అన్నారు. ఆ మూడోవానికి పెళ్ళయింది. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. సుఖమైన సంసార జీవితం. రామనాథం గారు ఆర్దోక్తిగా ఆపారు. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి అంటే మీరే కదా అంకుల్? రాఘవ అన్నాడు. రామనాథం గారు చిరునవ్వుతో తల ఊపాడు. అందుకనే బాబు, పెళ్లిలో అనేక తతంగాల పేరుతో అబ్బాయిని అమ్మాయిని తాకేటట్లు చేస్తారు. ఇద్దరి మధ్య బిడియాన్ని పోగొడతారు. ఇద్దరూ చేరువయ్యేటట్లు చేస్తారు. ఏకాంతం కల్పిస్తారు. మన్మథ భావాల్ని రెచ్చగొట్టేలా శోభనం గదిని అలంకరిస్తారు. రసరాజ్యాన్ని ఏలుకొమ్మని ఇద్దరిని వదిలేస్తారు. ఆనందం అంచులు చూసుకోమంటారు. రామనాథం గారి మాటల్ని రాఘవ తండ్రి మధ్యలోనే అందుకున్నాడు. ఇంతటితో అందుకు మనం సృష్టించుకున్న వివాహ వ్యవస్థ ఓ మంచి ఉదాహరణ. ఒక భార్య, ఒక భర్త, వారికి కలిగిన ఆరోగ్యవంతమైన సంతానం, చక్కని కుటుంబాలు మంచి సమాజాన్ని సృష్టిస్తున్నాయి. ఇక్కడ డేటింగులు లేవు, అనారోగ్యపరమైన శృంగార వాతావరణం లేదు. అందుకనే అంటారు, ధర్మముతో కూడిన అర్థము అంటే సంపాదన, ధర్మముతో కూడిన కామము అంటే కోరికలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి అని. ఇక్కడ మోక్షం అంటే ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన జీవితం అంటే అర్థం. రామనాథం గారు వెంటనే అందుకున్నారు. ఒకరికొకరు తోడుగా నీడగా ఉండటానికి ఉపకరించేదే వివాహ బంధం. పెళ్ళి మానసిక బంధం ఏర్పరిస్తే శోభనం మానసిక శారీరక సంబంధాన్ని బలపరుస్తుంది. ఆ బంధమే జీవిత చరమాంకం వరకు ఒకరికొకరు బాసటగా నిలిచేలా చేస్తుంది. అందుకనే ఆవేశకావేశాలకు అలవాటైన యవ్వనాలను అనువైన జోడు వెతుక్కోవడానికి ఆలోచించే పెద్ద వయసే కావాలి. కానీ నువ్వు ఏదో ఊహించుకొని జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నావు. తప్పు కాదా రాఘవ? క్షణకాలం నిశ్శబ్దం రాజ్యమేలింది. రామనాథం గారి అనుభవాలు, రాఘవ తండ్రి ఆలోచనలు యువ బృందాన్ని ఆలోచింపచేయని ఆరంభించాయి. ఇంతకు ఆ నాలుగవ వ్యక్తి ఎవరంకుల్? రాఘవ స్నేహితుడు నిశ్శబ్దం ఛేదించాడు. అప్పుడు తప్పితే మరెప్పుడు జీవితంలో తారసపడలేదు. నాకు సస్పెన్స్గానే ఉంది. రామనాథం గారి మాటలకు రాఘవ తండ్రి అన్నాడు. మాస్టారు, ఆ సంఘటన జరిగింది కార్తీక మాసపు చలి రోజుల్లో కదూ? అవునండి, కార్తీక పున్నమికి సరిగ్గా వారం రోజుల ముందు నాడు ఆదివారం కదూ? అవును, ఆదివారమే. సంఘటన జరిగిన ఊరు ఆంధ్ర ప్యారిస్.
తెనాలిలో కదూ రాఘవ తండ్రి అన్నాడు. అంత ఖచ్చితంగా చెబుతున్నారంటే ఆ 4వ వ్యక్తి రామనాథం గారు అనుమానంగా అడిగారు. ఆమె క్షయవ్యాధి బారి నుండి కాపాడుకున్న 4వ వ్యక్తిని నేనే, రాఘవ తండ్రి నిశ్చలంగా అన్నాడు. ఆ రోజు సందు మొదట్లో ఉన్నది నేనే. మీరు ఎప్పుడైతే వెంటనే బయటకు వచ్చారో నాకు అనుమానం వచ్చింది. అందుకని అట్నుంచి అటే వెళ్ళిపోయి నన్ను నేను రక్షించుకోబట్టే ఈరోజు సజీవంగా మీ ముందున్నాను. రామనాథం గారి కళ్ళు ఆనందంతో మెరిచాయి. ఎన్నాళ్లకు 40 సంవత్సరాల క్రిందటి అనుభవాల్ని నెమరవేసుకున్న మనమిద్దరం మన పిల్లలు స్నేహితులే రాఘవపిత. ఆప్యాయంగా రామనాథం గారు రాఘవ తండ్రి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అతని భుజం చుట్టూ చేతులు వేసి పిల్లల్ని ఉద్దేశించి అన్నారు. డియర్ యంగ్ ఫ్రెండ్స్, విన్నారుగా మా నెరసిన తలలు, అనుభవాలు. ఇప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోండి. వసంతం రాకముందే కోయిల కూయకూడదు. పుష్పం వికసించకుండానే తుమ్మెద మకరందం కోసం ఆత్రపడకూడదు. వివాహం చేసుకునేంత వరకు మధురాలోచనలు, మధురాతి మధుర భావనలు మదిలోనే దాచుకోండి. భార్యలో ప్రియురాలను చూసుకోండి. తొలిరేయి అనుభవాన్ని భార్యతోనే పంచుకోండి. రామనాథంతో నేను కూడా ఏకీభవించాను. హర్షాతిరేకల మధ్య రాఘవ తండ్రి ప్రకటించాడు. దూరంగా శ్రీరామనవమి పందిట్లో సుశీల గొంతులోంచి ఓ పాట కమనీయంగా వినిపిస్తోంది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరో మంచి కథలో మళ్ళీ కలుద్దాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.